ఇదేదో వింత వింతగా ఉందనుకోకండి. ఇది దోమ. నాకి పెద్ద శత్రువు. అలాగే మీకు కూడా పెద్ద శత్రువు ఇది. ఏప్రిల్ 25వ తారీఖున మలేరియా డేగా గుర్తించారు. ఎందుకంటే ఆడదోమ కుట్టడం వల్ల ఇట్లా మలేరియా వస్తుంది. దీనివల్ల చనిపోయే వాళ్ళు ఉన్నారు ఎక్కువగా. అలాగే మలేరియా ఆడదోమ వల్ల వస్తుంది. ఈ ఆడదోమ కుట్టడం వల్ల కూడా హెచ్ఐవి వస్తుంది. హెచ్ఐవి ఒకరి నుండి కుట్టి ఒకరికి వెళ్ళిపోతుందన్నమాట అది. అంటే ఇది ఏ టైంలో జరుగుతుంది అంటే పగులా లేకపోతే రాత్రా? దోమలు ఎక్కువగా ఉన్న దేశము, దోమలు తక్కువగా ఉన్న దేశము, దోమలు లేని దేశం ఏదో చెప్పండి. షికాగోతో